స్థాయిలో వైసీపీ నేతల దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని శివవరంలో సామూహిక మరుగుదొడ్డి కూల్చి ఇంటి నిర్మాణం చేపట్టాడు ఓ వైసీపీ నేత. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కూల్చివేసిన మరుగుదొడ్డి దగ్గర చెంబులు పట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. మరుగుదొడ్డిని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన తర్వాత ఎవరైతే ఈ వైసీపీ హయాంలో విర్రవీగినటువంటి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వీరి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏదైతే ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు కూడా విచ్చలవిడిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే రెచ్చిపోయారు. తాజాగా వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక అక్రమాన్ని అయితే తాజాగా బయటపడింది నంద్యాల జిల్లా అవుకు మండలంలో. ఏదైతే అవుకు మండలంలోని శివవరంలో వైసీపీ నేతలు దుశ్చర్యలకు దిగారు. సామూహిక మరుగుదొడ్డి కూల్చివేసి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఏదైతే ఈ గ్రామానికి అంతా కలిపి ఒకటే మరుగుదొడ్డి ఉంటుంది. ఆ మరుగుదొడ్డిని కూల్చివేసి వైసీపీ నాయకుడు అక్రమంగా అక్కడైతే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఏదైతే కూల్చివేసిన ఏదైతే మరుగుదొడ్డి ఉందో అక్కడే స్త్రీలు ఎవరైతే ఉన్నారో గ్రామానికి సంబంధించిన స్త్రీలు మొత్తం చేతిలో చెంబులు పట్టుకొని మహిళలు మొత్తము ఎక్కడైతే ఈ వైసీపీ నాయకుడు నిర్మాణం చేపట్టిన ఇంటి వద్ద అయితే నిరసనకు దిగారు. సామూహిక మరుగుదొడ్డి తిరిగి నిర్మాణం చేయాలనేసి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒకసారిగా అక్కడ ఆ ప్రాంతంలో మొత్తం గ్రామంలో అయితే ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. మొత్తం మీద పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు అయితే మహిళలను అయితే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం మీద ఏదైతే మరుగుదొడ్డి ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఏదైతే మరుగుదొడ్డి ఉందో దీనికి కూలగొట్టి మరి వైసీపీ నాయకుడు ఇంటి నిర్మాణం చేపట్టడం పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దీంతో ఒకసారిగా వైసీపీ నాయకులకు అలాగే మహిళలు కొంత వాగ్వివాదం జరిగింది. కొంత తిరిగి ఆ స్థలంలో ఏదైతే మరుగుదొడ్డి కూల్చిన స్థలంలో ఏదైతే వైసీపీ నాయకుడు ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నాడో దాన్ని కూల్చివేసి తిరిగి యథాస్థానంలో మరుగుదొడ్లను నిర్మించాలనేసి ఎవరైతే మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మరుగుదొడ్డి లేకపోవడం మరుభూమికి వెళ్లాలంటే ముళ్ళ పొదల్లో వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఓ పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి సమయాల్లో ఏదైనా జరిగితే తమకు ఇబ్బందులు ఏర్పడితే దానికి జవాబుదారీతనం ఎవరుంటారంటూ వాళ్ళు పోలీసులతో అయితే వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు ఎక్కడైతే ఈ మరుగుదొడ్లను కూల్చి తిరిగి ఏదైతే ఈ ఇంటి నిర్మాణాన్ని కూల్చి మరుగుదొడ్లు కొత్తగా కట్టిస్తామని హామీ ఇవ్వడము, దీనిపైన ప్రభుత్వంతో చర్చించి అట్లాగే స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి తిరిగి కొత్తగా కట్టిస్తామని హామీ ఇవ్వడంతో మొత్తం మీద మహిళలు అయితే ధర్నాకు దిగిన మహిళలు అయితే విరమించుకున్నారు. మొత్తం మీద ధర్నా చేయడం మొత్తం మీద అయితే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దుశ్చర్యలకు పాల్పడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఇటు పార్టీ కార్యాలయాలు అవ్వచ్చు, తాడేపల్లి ప్యాలెస్ అవ్వచ్చు, అలాగే చిన్న చితక స్థాయిలో కూడా ఈ వైసీపీ నాయకులు వైసీపీ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఏదైతే విచలవిడి అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు ఒక్కొక్కటిగా మొత్తం మీద బయటకైతే వస్తున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ హేమంత్.